హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మీకు ఈరోజు నేను ఒక మంచి వంటకం, అంటే అది చాలా పాతకాలం వంటకం అన్నమాట. డేక్షా రొట్టి అంటారు. ఇంతకుముందు అంటే ఆ డేక్షాల్లో చేసేవారు. ఇప్పుడైతే దాన్ని కొబ్బరి రొట్టె నేను చూపిస్తాను. ఇప్పుడు కొబ్బరి రొట్టె కోసం చాలా సింపుల్గా చేసుకునే మంచి వంటకం. అంటే మన పిల్లలకు కూడా మనం పాతకాలపు రుచులు చూపించాలి కదా. ఇలా బియ్యం ఒక మెషరింగ్ కప్తో అనమాట, అంటే ఇలాంటి కప్తో ఇలాంటి మెషరింగ్ కప్తో ఒక కప్పు రైస్. దీన్ని ఓవర్ నైట్ ఇట్లాగే మంచిగా కడిగి శుభ్రంగా నానబెట్టి పెట్టుకున్నాను. మంచిగా నానిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ బియ్యాన్ని ఎట్లా రుబ్బుకోవాలో మీకు చూపిస్తాను. తర్వాత మనకు కావాల్సిన ఏంటంటే, ఏ కప్పుతో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పు మెషర్మెంట్కి బెల్లం. ఈ బెల్లాన్ని ఇట్లాగా కోరి పెట్టుకున్నాను. తర్వాత అదే కప్పు మెషర్మెంట్కి కొబ్బరి కూరు, అంటే ఫ్రెష్ కొబ్బరి కూర అనమాట. ఇది చూడండి, ఫ్రెష్ అనమాట. ఓకే, అంతే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ఇప్పుడు రుబ్బటం ఎలాగో చూపిస్తాను. ఇలా ఒక మిక్సీ జారు తీసుకుని బియ్యం వేసుకుందాం మిక్సీలో. నీళ్లు ఏమాత్రం పోయకుండా ఇలాగే ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాం. నీళ్లు ఏం పోయకుండా చూడండి, ఇలాగా గ్రైండ్ చేశాను. అంటే ఇంకా రవ్వగా ఉంది కదా. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకోవాలి, కొబ్బరి వేసుకోవాలి. చూపిస్తా. ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు కొబ్బరిలో ఒక సగం ఇందులో వేసుకుంటున్నాను. ఒక హాఫ్ మట్టు వేసుకుంటే చాలు. అందులో ఇలా మనం పెట్టుకున్న బెల్లం వేసుకుందాము. అంటే ఎక్కువ బెల్లం అయిపోతుంది అనుకుంటే ఒక 3/4 కప్ కూడా వేసుకోండి. మనం చూసి వేసుకుందాము. ముందుగా 3 వంతులు వేసేస్తాను, కొంచెం ఉంచుకుంటా. ఎక్కువ బెల్లం ఉంటే కూడా రొట్టెది చాలా త్వరగా మాడిపోతుంది. ఓకే, కొబ్బరి కూడా వేస్తున్నాం కదా. ఇంత ఉంచేస్తున్నాను, అంటే ఒక 1/2 కప్ వరకు ఉంచేస్తున్నా. తర్వాత మీకు మెషర్మెంట్స్లో చెప్తాను కరెక్ట్గా ఎంత కావాలన్నది. 1/2 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. ఏ స్వీట్కైనా సరే మనకి ఉప్పు కావాలి కదా. చూడండి, నీళ్లు పోయకుండా దీన్ని కూడా ఇట్లాగే రుబ్బుకున్నాను. ఎందుకంటే మనం నీళ్లు పోసామనుకోండి, చాలా జోరుగా అయిపోయిందంటే మళ్ళీ కష్టం అనమాట రిపేర్ చేయటం. సో మనం నీళ్లు పోయకుండానే వేసుకుంటే బెల్లం, కొబ్బరి ఇవన్నీ వేసిన తర్వాత ఈ టెక్స్చర్కి వచ్చిందనమాట. ఇప్పుడు చూద్దాము ఎలా చేయాలో. ఇలాగా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక కప్లోకి తీసుకుందాము. నేను బెల్లము టేస్ట్ చేసి చూశాను, ఇది చాలా తీయగా ఉందన్నమాట. దాంతోనే నాకు కొంచెం డౌట్ వచ్చి తగ్గించాను. అంటే 3/4 కప్పు చక్కగా సరిపోతుంది. ఓకే, బెల్లం ఒకవేళ టేస్ట్ తక్కువగా ఉండేటట్టయితే చూసి వేసుకోండి. ఈ రుబ్బిన పిండి టెక్స్చర్ చూడండి ఎలా ఉందో, ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారా, ఇది మరీ మెత్తగా లేదు, అలాగని గరుగ్గా కూడా లేదు. కానీ ఉప్పు మనం చేత్తో పట్టుకుంటే ఎలా మనం ఫీల్ అవుతామో అట్లాగా సన్నటి ఒక నూకలాగా అనమాట. సన్నంగా, చాలా సన్నంగా, అంటే ఉప్పు అంతా సన్నంగా ఉందన్నమాట. ఓకే, ఇలా ఉంటే బాగుంటుంది రొట్టె. ఇప్పుడు ఈ పిండిలో మనం తీసి పెట్టుకున్న ఇక 1/2 కప్పు కొబ్బరి కూర ఉంది కదా, దాన్ని ఇట్లాగా, అంటే ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా చేసుకోండి, చక్కగా చేసుకుని ఇందులో కలుపుకుందాం. ½ టీ స్పూను cardamom పౌడర్ వేసుకుంటున్నాను. యాలకుల పొడి, బేకింగ్ సోడా కొంచెం, చూస్తున్నారు కదా చాలా తక్కువ అనమాట. ఇదే ఒక ½ టీ స్పూను, ఇందులో 1/4 వేసుకుంటున్నా. అంతా చక్కగా కలుపుకుందాము. కలిపిన తర్వాత మనకి ఏమైనా కొంచెం నీళ్లు పోయాలంటే అప్పుడు పోసుకోవచ్చు. చూడండి, టెక్స్చరు ఇలాగా కొంచెం గట్టిగా ఉందన్నమాట. అంటే ఇట్లా ముద్దర్లా పడుతుంది కదా. కొంచెం లూజ్ చేద్దాము. దీనికోసం కొంచెంగా నీళ్ళు, అంటే ఒక టేబుల్ స్పూన్స్ లెవెల్లో వేసుకోండి. కొంచెం వేసుకుంటున్నా, 1 టేబుల్ స్పూను. ఇప్పుడు కలుపుదాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, అంటే ఇడ్లీ పిండిలాగా ఉండాలి. ఓకే, ఇది థిక్ బాటమ్ అనమాట. ఈ ప్యాను ఇలా ఉండాలి.
మంచిగా అంటే మీరు ఇంట్లో ఏదైనా సరే కొంచెం హెవీగా థిక్ బాటమ్గా ఉన్నట్టు తీసుకుంటే ఇది మంచిగా అవుతుంది. ఓకే, ఇందులో ఒక టీ స్పూను ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ని చక్కగా ప్యాన్ అంతా అంటే సైడ్స్ కూడా బ్రష్ చేసుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంది, దీన్ని ఇప్పుడు తగ్గిస్తున్నాను, మీడియంకి పెట్టుకున్నా. ఇలాగా మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము, అంటే సమానంగా ఉండేటట్టు చక్కగా స్ప్రెడ్ చేయండి. ఇలాగా మూత పెట్టి ఈ పై భాగం అంతా కూడా కొంచెం డ్రైనెస్ అంటే ఇట్లా బబుల్స్ వస్తే అప్పుడు చూసి మనం తిరగేయటానికి ట్రై చేద్దాం. ఇప్పటికి ఒక 12 minutes అయింది నేను పెట్టి, అంటే లో ఫ్లేమ్ టు మీడియం పెట్టుకున్నా. అంత తక్కువ మీద చేయాలి, ఎందుకంటే ఈ రొట్టెను ఎప్పుడు కూడా రాత్రంతా కూడా చిన్న మంట మీద అంటే బొగ్గుల మీద చేసేస్తారు. మంట అంతా తీసేసి బొగ్గుల పొయ్యి మీద చేస్తారన్నమాట. ఓకే, చూద్దాం ఎలా వచ్చింది. ఈ పైన ఇలాగా ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నా. ఇప్పుడే కొంచెం లోపలికి కూడా ఇంకుతుంది. ఎప్పుడు కూడా మనం ఇలాంటివి ఏమన్నా అంటే ప్యాన్స్లో కానీ అలా దోశలు వేసేటప్పుడు కానీ ప్యాన్ని మీరు అన్ని డైరెక్షన్స్కి ఇట్లాగా తిప్పుతూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈవెన్గా చక్కగా వస్తాయన్నమాట, అంటే హీట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ట్రై చేసి చూస్తా. అన్ని సైడ్స్ కొంచెం లూజ్ చేసుకుందాము. ఇలా తీస్తున్నా. ఓకే, దీన్ని మంచిగా తిరిగేద్దాము. ఓకే, కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను, చుట్టూ నూనె కూడా వేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, రొట్టెని తిప్పిన తర్వాత ఇలాగ మనకి మళ్ళీ మూతలో వస్తున్నాయి కదా, ఇట్లాగా బబుల్స్ అవన్నీ కిందకి పాస్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది హెవీ బాటమ్ ప్యాన్ ఇది. సో ఆ వేడికి అయిపోతుంది. మీకు ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, దీన్ని స్టవ్ మీద నుంచి దించేసాను, దించి కొంచెం రెస్ట్ ఇచ్చాను. చూడండి, ఇప్పుడు దీన్ని తీసి ఇలాగా మనం ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, చూడండి, మనం స్లో ఫైర్ మీద చేసుకోవటం వలన ఇంత చక్కగా వచ్చింది. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా చక్కగా ఉందో. చాలా చాలా టేస్ట్ అనమాట కొబ్బరి రొట్టె. అందులో మనకి అసలు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, తప్పకుండా చేసుకోండి. ఇంత ముందు కాలంలో అయితే దీన్ని పైన మూతబెట్టి దాని మీద కూడా నిప్పులు వేసుకుని చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఇలా స్లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎంత బాగుంటుందో చెప్పలేను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్స్ పెట్టండి. ఓకే, చూడండి, ఇది చిన్న ముక్క కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కేక్ లాగా ఎంత బాగుందో చూస్తున్నారా. కొబ్బరి లోపల కొబ్బరి బెల్లం. ఓకే, తప్పకుండా చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేను, కానీ స్లో ఫ్లేమ్ మీద చక్కగా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.